మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇదొక ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంగానే భావిస్తున్నారు. ముంబై నుండి బారామతికి ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. ఇందువల్ల పైలట్లు బారామతి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు. ల్యాండింగ్ సమయంలో విమానం రన్వేపై సరిగ్గా దిగలేకపోయింది. రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్లి సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. ఇదిలా ఉంటే విమానం నేలను బలంగా ఢీకొట్టగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీనివల్ల విమానం పూర్తిగా కాలిపోయి శిథిలమైంది. ప్రమాదం వెనుకున్న అసలు కారణాలను గుర్తించడానికి డీజీసీఏ అధికారులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఇంజన్ ఫెయిల్యూర్ లేదా హైడ్రాలిక్ వ్యవస్థలో ఏదైనా లోపం ఏర్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సంబంధించి నేడు అత్యంత విషాదకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. బారామతి విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికారిక వర్గాలు సమాచారం ప్రకారం తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా చూస్తే బుధవారం ఉదయం సుమారు 8:45 ముంబై నుండి బారామతికి ప్రయాణిస్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్ జెట్ 45 విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే పక్కన కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. అజిత్ పవార్ తో పాటు 2 భద్రతా సిబ్బంది, 2 పైలట్లు, మొత్తం 5 ఈ ప్రమాదంలో మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. కుట్ర కోణముందా అని చూస్తే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్పుత్ ఇది ప్రమాదమా లేక మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలు లేవనెత్తారు. నిజంగా అయితే ఇప్పటి వరకు అలాంటి ఆధారాలు లభించలేదు. మామూలుగా ఇలాంటి హై ప్రొఫైల్ ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగానే ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఘోర ప్రమాదంపై కేంద్ర విమానయాన శాఖ డీజీసీఏ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా వాతావరణం వల్ల జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇక మహారాష్ట్రలో రాజకీయంగా అత్యంత కీలకమైన సమయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం వల్ల సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ విచారణ సంస్థల నుంచి తుది నివేదిక వచ్చే వరకు వీటిని వాదంతులుగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడానికి విచారణ పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతికి వెళ్లారు అజిత్ పవార్. దీనికి సంబంధించి రోజు ఉదయం 8:45 ఆయన మృతి చెందారు. ఫ్లైట్ మొత్తం కూడా 2 ముక్కలుగా కూడా స్మాష్ అయిపోయింది. మొత్తం అందులో ఉన్న వాళ్ళంతా కూడా స్మాష్ అయిపోయిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏ రూపంగా ఫ్లైట్ ఎలా అయ్యింది, ఎలా టేక్ ఆఫ్ అయింది, ఎటువంటి విధంగా ల్యాండ్ అయినది కూడా మనం క్లియర్గా బిగ్ టీవీ మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక దీని అంతటికి సంబంధించి కూడా ఇప్పటికీ అగ్రనేతలు అలానే పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు వీరంతా కూడా స్పందించారు. ఖచ్చితంగా దీని వెనుక ఎవరైనా కుట్రాకోణంతో చేస్తే తగిన శిక్షలు తప్పవంటూ కూడా చెప్తున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం.